ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠము నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే, నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే అనే మాటను గురించి నేర్చుకుందాం. నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడు. ఇది ప్రభువైన యేసు మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలోను, మరొక అంశంగా లూకా సువార్త 6వ అధ్యాయము 46వ వచనం నుండి 49వ వచనముల వరకు ఉన్న భాగంలోను ప్రభువైన యేసు ఆనాటి సమాజము ప్రభువైన యేసు యొక్క మాటలు వినడానికి కొండ మీద ఎవరెవరైతే ఆయనతో కూడా వెళ్ళి కూర్చుని వింటున్నారో వారికి బోధించిన సందర్భంలో ఆ కొండ మీద ప్రసంగంలో అనేకమైన విషయాలు ప్రభువైన యేసు బోధించారు. వినేవారు ధన్యులు అన్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు అన్నాడు, ధన్యతల గురించి చెప్పాడు. అలాగనే 5వ అధ్యాయము మనం ఆలోచన చేసినట్లయితే 5వ అధ్యాయం 1 నుంచి 12వ వచనాల వరకు వీటి వంటివే మళ్ళా 5వ అధ్యాయం 13 నుంచి 16వ వచనం వరకు ధన్యతలు అటివే చెప్పాడు. ధర్మశాస్త్రములైనను ప్రవక్తల లేఖనములైన నేను కొట్టివేయి రాలేదని 5వ అధ్యాయం 17 నుంచి 19 వరకు చెప్పారు. నరహత్య చేయొద్దనేది 5వ అధ్యాయం 20వ వచనం నుంచి 26వ వచనం వరకు చెప్పారు. వ్యభిచరించకూడదు అనేది వ్యభిచారమే అక్కర్లేదు, హృదయంలో వాటి తలంపు వస్తే చాలు అది పాపమే అని కూడా ప్రభువైన యేసు చెప్పారు. విడాకుల గురించి చాలా కఠినంగా చెప్పారు. ఒట్టు పెట్టుకోవడం అనేది కాదు, మాట మీద నిలబడాలనేది ప్రభువైన యేసు చెప్పారు. అలాగనే తల్లిదండ్రుల పట్ల ఉండవలసిన బాధ్యతను గురించి చెప్పారు. అలాగే మన యొక్క సహోదరులు లేక ఇతరులు అంటే నైబర్స్, దాన్ని ఏమంటారంటే చుట్టుప్రక్కల వారిని ప్రేమించాలని చెప్పారు. పరిసయ్యుల యొక్క బోధ ఇటువంటివి, సద్దూకయ్యుల యొక్క బోధ వంటి బోధ వద్దు, దేవుని మాటలు మీరు వినాలి అని ప్రభువైన యేసు చెప్పారు. అర్పించవలసిన కానుకలు ఎలాగ అర్పించాలో, ఇతరులకు కుడి చేతి చేసేది ఎడం చేతికి తెలియకుండా చేయాలని చెప్పారు. ప్రార్థన ఎలాగ చేయాలనేది చెప్పారు. ఉపవాసముల గురించి చెప్పారు. అలాగే ధన సంపాదన గురించి కూడా చెప్పారు. 7వ అధ్యాయం అయితే తీర్పు తీర్చకుడి అని కూడా చెప్పారు. అలాగే పరిశుద్ధమైనది కుక్కల ఎదుట వేయొద్దు అని చెప్పారు. నీ కంటిలో ఉన్న నలుసును మొదట తీసివేసుకోమని చెప్పారు. అడగండి మీకు ఇవ్వబడుతుందో, వెతకండి మీకు దొరుకుతుందని కూడా చెప్పారు. తర్వాత మీ కుమారుడు మిమ్మల్ని రొట్టెను అడిగితే పామును ఇస్తాడా అని కూడా ప్రభువైన యేసు చెప్పారు. 13వ వచనం 7వ అధ్యాయంలో ఇరుకు ద్వారమున ప్రవేశించండి, విశాలమైన మార్గం వద్దు అని చెప్పారు. 15వ వచనంలో అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త కలిగి ఉండండి అని చెప్పారు. మంచి ఫలములు ఫలించాలి మీరు అని చెప్పారు. ప్రియులారా, మీరు వింటున్నారని నేను అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా కొండ మీద ప్రసంగము ప్రభువైన యేసుక్రీస్తు వారికి చెప్పారు. ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే ఆనాటి సమాజంలో దేవుని మార్గములను వారు చెరిపివేసి వారి ఇష్టానుసారముగా మలిచివేశారు. సతి సామాన్యమైన ప్రజలకు భారంగాను శోధనగాను మార్చివేశారు. దేవుని యొక్క సత్య మార్గము దేవుని యొద్ద నుండి నేర్చుకుని ఆయన అక్కడ ఏం చూశారో వాటిని ఏవి బోధించాలో వాటిని మాత్రమే బోధించడానికి
తండ్రి అయిన దేవుని చేత పంపబడిన ప్రభు అయిన యేసు, ఆయన ప్రియకుమారుడైన యేసు బోధలకును మామూలు బోధలకును చాలా తేడా ఉన్నదని 7వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తాం. అనగా ఆయన వారి శాస్త్రుల వలె గాక అధికారము గలవాని వలె వారికి బోధించాడు. ప్రియులారా, ఆయన బోధకు యేసు ఈ మాటలు చెప్పినప్పుడు 28వ వచనం చెప్పి ముగించినప్పుడు జనసమూహము ఆయన బోధకు ఆశ్చర్యపడుతుంటది. ఆశ్చర్యం ఎందుకు పడుతున్నారంటే యేసు వారి యొక్క శాస్త్రులు, పరిచయులు, బోధకులు, సద్దుకయ్యులు వారికి ఏమేమి బోధలు చేసి వారి యొక్క జీవితాలను నాశనం చేశారో, అయోమయంలో పడవేశారో, వారికి దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రేమ, మానవుడు దేవుని పట్ల నడుచుకోవలసిన విధానము అన్నిటినీ చెరిపివేసిన కారణాన వారు అయోమయంలో పడ్డారు. ఎందుకంటే వారు కాపరు లేని గొర్రెల వలె విసిగి ఉన్నారని 9వ అధ్యాయంలో ప్రభు చింతపడ్డారు. కాబట్టి ఈ పై విషయాలన్నీ ప్రభు అయిన యేసు చెప్పి వీటన్నిటినీ చెయ్యాలి అంటే మీరు ఏం చెయ్యాలి అంటే ప్రభు అయిన యేసు చెప్పిన వాటిని మనం ఒకసారి ఆలోచన చేద్దాం. 18వ వచనం నుంచి చదువుదామండి. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఈ మాట ఇంతకు ముందు ఇంకొక ఆయన చెప్పారు, బాప్తిస్మిచ్చి యోహాను 3వ అధ్యాయం మత్తయి సువార్తలో. ప్రియులారా, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు. వారి ఫలముల వలన వారిని తెలుసుకుంటారు. ఎవరు వీరు అనంటే మంచి ఫలములు ఫలింపని వారు. ఎవరు వీరు అనంటే 15వ వచనంలో చెప్పబడిన అబద్ధ ప్రవక్తలు. వారి గూర్చి జాగ్రత్త పడండి. వారి గొర్రెల చర్మమును వేసుకుని మీ వద్దకు వచ్చురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్లు. వారి ఫలం వలన మీరు వారిని తెలుసుకుందరు. ఎలాగ జరగాలి అంటే ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లు కానీ, పల్లేరు చెట్లను అంజూరపు పండ్లు కానీ కోయగలరా? అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలిస్తుంది, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలిస్తుంది. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుంటారు. ఇది అబద్ధ బోధకుల గురించి జాగ్రత్త పడమని ప్రభు అయిన యేసు ఆనాటి సమాజానికి, ఆనాటి సమాజము అంటే వారు యూదులే, ఇశ్రాయేలీలే, కానీ వారందరూ కూడా మార్గము తప్పిపోవడానికి గల కారణం ఏంటంటే పరిచయుల బోధ, సద్దుకయ్యుల బోధ, హెలేనీయుల బోధ, రకరకాలైన బోధలు వారు వింటూ గలిబిలి జీవితం అన్నమాట. ఎందుకంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫర్ మెషియా కొరకు కనిపెడుతూనే ఉన్నారు. ఎందుకంటే సమరస్త్రీని కూర్చున్న భాగంలో మాకు మెషియా వస్తాడు, అన్ని విషయాలు చెప్తాడు అని ఆమె ప్రభు అయిన యేసుతో చెప్పినప్పుడు వారు మెషియా కొరకు కనిపెడుతున్నారు. అలాగే అరిమత యోసేపు, నికోదేము అనే వారు దేవుని రాజ్యము కొరకు కనిపెడుతున్నారు. దేవుని రాజ్యం కొరకు కనపడుతుంది. యోహాను సువార్తలో గమనీయులు, నతనీయులు, ఫిలిప్పు ఇటువంటి వారు కూడా మెషియా కొరకు కనపడుతున్నారు. మెషియా కొరకు ఎందుకు కనపడుతున్నారంటే దేవుని సత్య మార్గమును బోధించడానికి మహోన్నతుడైన దేవుడు పంపిస్తానన్న వాగ్దానము మోషే ద్వారా బయలుపరిచాడండి. 18వ అధ్యాయం 18వ వచనంలో ద్వితీయోపదేశకాండంలో, నా వంటి ప్రవక్తను మీ మధ్య పుట్టిస్తాడు,
ఆయన మాట మీరు వినాలి, వినకపోయిన వాడు మన నరులలో నుండి, మీ జనంలో నుండి కొట్టివేయబడతారు, అంటే బ్రతకడం వ్యర్థము అని చెప్పాడు. కాబట్టి వీరి జీవితాలను సరిచేయడమే ప్రభువైన యేసు యొక్క ముఖ్య ఉద్దేశం. సరిచేస్తున్నాను అని చెప్పినప్పుడు మొట్టమొదటే కఠినమైన మాటలు పలికితే వారు దేవుని మాటలు వినలేరు. దేవుని మాటలను పట్టుకొచ్చాడు ప్రభువైన యేసు, దేవుని మాటలనే పట్టుకొచ్చాడు. కాబట్టి దేవుని మాటలను పట్టుకురావడానికి ప్రభువైన యేసును జనులు ఆకర్షించాలి అంటే ఈ 4వ అధ్యాయము 23వ వచనం నుంచి మనం చూస్తే, యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్త ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అందంతటా సంచరించాడు. ఆయన కీర్తి సిరియా అందంతా దేశమంతా వ్యాపించింది. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులు అందరినీ, దయ్యములు పట్టిన వారిని, చాంద్ర రోగం గలవారిని, పక్ష రోగం గలవారిని ఆయన వద్దకు తీసుకుని వచ్చారు. గొప్ప జన సమూహం రావడానికి మహోన్నతుడైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా గొప్ప సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించాడు. ఇది మనం అపొస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తాం. కాబట్టి ఈ అద్భుత కార్యాలు, సూచక్రియలు జరిగినప్పుడు అతి సామాన్యమైన ప్రజలు ఆశ్చర్యపోతూ, ఈయనైనా మన మెషియా, ఈయననే తండ్రి అయిన దేవుడు మన కొరకు పంపించాడా అని అతి సామాన్యమైన ప్రజలు ఆయన యొద్దకు వచ్చారు. అలాగా యోహాను యొద్దకు కూడా వచ్చారు. యోహాను యొద్దకు వస్తే, రాబోవాడు నీవేనా అంటే, నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల వారిని విప్పుటకైన నేను పాత్రుడను కానని యోహాను చెప్పి, ప్రభువైన యేసు వెళుతుండగా, ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రె పిల్లని ప్రభువైన యేసును యోహాను ప్రజలకు పరిచయం చేశాడు. ప్రభువైన యేసు ఏం బోధిస్తాడు అని అంటే, బోధించినప్పుడు ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు అంటే, మొట్టమొదట మీకు కావాల్సింది తగ్గింపు హృదయము, తగ్గింపు జీవితం. తగ్గించుకోండి. తగ్గింపు లేని జీవితం పరిచయాలు జీవిస్తున్నారు. వారిని చూసి మీరు కూడా మోసపోయి మీరు కూడా వారికిలాగే ప్రవర్తించవద్దు అని చెప్పడానికే ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని. పరలోక రాజ్యము ఇస్ మెయిన్ గోల్ అన్నమాట అండి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ముఖ్యమైన గోల్ ఏంటంటే, గురి ఏంటంటే పరలోక రాజ్యం. అదే విషయాన్ని యోహాను కూడా ప్రకటించాడు. పరలోక రాజ్యము లేక దేవుని రాజ్యము సమీపించినది, పరలోక రాజ్యము సమీపించినదని బోధ. ప్రభువైన యేసు బోధలో కూడా అదే మొట్టమొదట ఆయన బోధించిన బోధ. 4వ అధ్యాయం 17వ వచనం మనం చూసినట్లయితే, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించినది కనుక మారు మనసు పొందుడని చెప్పుతూ ప్రకటింప మొదలు పెట్టాడు. కాబట్టి ఇక్కడ ధన్యతలు చెప్పాడు ప్రభు. ఎంతో సంతోషంగా, హృదయంలో ఆనందంగా, ఓహో మనం ఆత్మ విషయంలో దీనత్వం పొందాలా, దుఃఖపడాలా, సాత్వికాన్ని సంపాదించాలా, నీతి కొరకు ఆకలిదప్పులు భరించాలా, కనికరము గల ఉండాలా, ఇవన్నీ ప్రభువైన యేసు చెప్పే వరకు కూడా వారికి అన్ని విషయాలు తెలిసి ఉండకపోవచ్చు. హృదయ శుద్ధి, సమాధానపరిచే స్థితి, నీతి నిమిత్తం హింసింపబడే స్థితి, ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉండగా అనేకమైన విషయాలు ప్రభువైన యేసు ఆ కొండ మీద 3 అధ్యాయాలు 6, 7, 8 అధ్యాయాల్లో 5, 6, 7 అధ్యాయాల్లో ప్రకటించారు. ప్రకటించిన తర్వాత, ఇంత బాగు చేసిన తర్వాత శాస్త్రులు పరిచయలాగా ఏదో కాలక్షేపం కొరకన్నట్టు ప్రతి విశ్రాంతి దినమున మోకరించి ప్రార్థన చేయడం, వీధుల మధ్య నుండి వందనాలు కోరుకోవడం, ఇలాంటి ఆర్భాటంతో కూడిన పెద్ద పెద్ద అంగీలు ధరించడం, రక్షరేఖలు కట్టుకోవడం, అలాగనే తలపాగాలు పెట్టుకోవడం, ఇటువంటి వేషధారణ కాదురా అబ్బాయి కావాల్సింది మనకి. అలాగే
దేవా 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 అని ప్రార్థన చేయడము కాదు, ప్రభా ప్రభువా అని నన్ను పిలవడం కూడా కాదు. వాటికి ఏం చేయాలంటే, ప్రభా ప్రభా నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశిస్తాడు. చిత్తము చిత్త ప్రకారం చేయడం. చిత్తం అనే దానికి మన పరిశుద్ధ గ్రంథమైన బైబిలే మనకి ఎన్ని బోధిస్తుందంటే, ఇష్టము, చిత్తము, అలాగే తర్వాత మానుషేచ్ఛ, శరీరేచ్ఛ, ఇతను బట్టి అంటే కలుగుతుంది. అలాగే కోరిక, కరుణించుట, ఇటువంటి మాటలు చిత్తమునకు మన్నించడం అన్నమాట. దేవుని మాటలు మన్నించడం, దేవుని మాటలు మన్నించడం, దేవుని మాటలు ఏడా కోరిక కలిగి ఉండడం. శరీరేచ్ఛ, మానుషేచ్ఛ ఎలాగున్నా అలాగే ఆత్మ సంబంధమైన ఇచ్చ కూడా ఉంది, ఆత్మ సంబంధమైన ప్రేరణ, దానికి కూడా మనం లోపడవలసి ఉంది. తండ్రి చిత్తమును నెరవేర్చడం, తండ్రి చిత్తమును నెరవేర్చడం, తండ్రి చిత్తమును నెరవేర్చడం అనేది సర్వసాధారణంగా లోకంలో ఉంటున్న జనులు జరిగించకుండానే ప్రార్థనలు చేస్తున్నారండి. ప్రార్థనలు, ఇలాంటి ప్రార్థనలు అంటే చాలా ఎక్కువైన ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, 6 రోజులు ఉపవాసాలు ఉంటున్నారు. అలాగే 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశానండి అయ్య గారు. అందుకు ఆమె నాతో, ఏమ్మా ఎందుకు చేశావు అని అడిగాను. చేశానండి. ఎందుకు చేశావమ్మా, ఏంటి కారణం అని అడిగాను. దేవుని కోసమేనంటాను. దేవుని కోసం నువ్వు చేసావా? దేవునికి ఏమైంది? దేవునికి ఏమైనా అయిందా అని అడిగాను. అదేంటండి అలాగ అడుగుతున్నారు? దేవుని కోసం 40 రోజులు ఉపవాసం ఉంటానంటారు. ప్రభువైన యేసు కూడా చెప్పారు, అమ్మా నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. అయ్యా నా సమస్య ఇది, నా బాధ ఇది, నా పాపం ఇది, నా కుటుంబం ఇది, దాని కొరకు నేను ఉపవాసం ఉన్నానని చెప్తే, అవునమ్మా నేను కూడా సహకరించేవాడిని, కానీ దేవుని కోసం అందేమో, దేవుని కోసం నువ్వు ఉపవాసం ఉండడం ఏంటి అని నేను ఇబ్బంది పడ్డాను. కాబట్టి ప్రియులారా, పరలోకమందున్న దేవుని చిత్తమును నెరవేర్చడము, దీన్ని లూకా సువార్త 6:46 కూడా మనం చదువుదామండి ఒకసారి. లూకా సువార్త 6:46 నుండి అక్కడ ప్రభువైన యేసు ఏం చెప్తున్నారో చూద్దాం. ఇది కూడా కొండ మీద ముగింపు సమయమే, కొండ మీద ప్రసంగపు ముగింపు సమయం. ఈ ముగింపు సమయంలో 46 నుంచి చదువుతారు. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక, నేను చెప్పు మాటలు నేను చెప్పేవి ఇది గమనించాలి. నేను చెప్పే మాటలు, లోకము చెప్పే మాటలు, పరిచయులు చెప్పే మాటలు. లోకం చెప్పే మాటలు లోకానుసారముగా ఉంటాయి. పరిచయులు చెప్పే మాటలు పరిచయుల యొక్క ఆలోచన విధానమును బట్టి ఉంటుంది. నేను చెప్పే మాటలని ప్రభువైన యేసు చెప్పినప్పుడు, ప్రభువైన యేసు తండ్రి యొద్ద నుండి ఏమి విన్నాడో, ఏది చూశాడో వాటిని చెప్తానని చెప్పాడు. కాబట్టి ప్రభువైన యేసు చెప్పే మాటలు తండ్రి అయిన దేవుని మాటలు. మీరు చేయక అని చెప్పినప్పుడు, మీరు గైకొనక, మీరు అంగీకరించక, మీరు ఒప్పుకొనక, వాటి ప్రకారం నడుచుకోక అని అర్థం. ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నన్ను పిలవడం ఎందుకు? నన్ను పిలవక్కర్లేదు. ఉదయం నుంచి సాయంకాలం వరకు మీరు కష్టపడి ఆ పొలంలో పనిచేశారనుకో, అయ్యో ఇంత కష్టపడి పనిచేశాడని సాయంకాలం మీకు జీతం ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది. కానీ అలా కాకుండా మీరు ప్రభా అని ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రభా అంటూ ఉంటే, మీకు సాయంకాలం నేను మీకు జీతం ఇవ్వగలనా అనేది అక్కడ భావన అన్నమాట.
కాబట్టి ఎందుకు మీరు వ్యర్థంగానే పిలుస్తున్నారు? అవసరం లేదు. ఎందుకంటే మీ దేవుని యొక్క మీ తండ్రి మీ దేవుడని యెహోవా యొక్క నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు అన్నాడు. కాబట్టి వ్యర్థంగానే మీరు ప్రభా ప్రభా నన్ను పిలుచుతూ ఉన్నారు. అయితే మీరు చేయవలసిన పనంతా 47వ వచనంలో చెప్పబడిందండి. నా యొద్దకు వచ్చి నా యొద్దకు రావాలి, నా యొద్దకు రావాలి. నా యొద్దకు రాకుండా అరవడం కాదు. ప్రియులారా గమనించండి, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో సీదోని స్త్రీ ఒక ఆమె ఉంది. ఉదయం నుంచి సాయంకాలం వరకు నా కుమార్తెకు దెయ్యం పట్టిందని అరుస్తూ చెప్పింది. ప్రభు అయిన యేసు పట్టించుకోలేదు. పేతురు చివరికి అయ్యా ప్రభువా ఈ ఉదయం నుంచి మనం వెనకాల తిరుగుతుంది అని చెప్పినప్పుడు ఆయన కరుణించాడు. ఎందుకంటే కుక్కతో పోల్చాడు. ఆ కుక్క వంటి దాన్ని నేనని చెప్పినప్పుడు ఆమెను కరుణించి స్వస్థపరిచాడు. ఆయన యొద్దకు వచ్చి, అలా కాకుండా నువ్వు నా దగ్గరికి రా అన్నట్లుగా మనకు ఉండకూడదు. నా యొద్దకు వచ్చి అంటే ప్రభు అయిన యేసు యొద్దకు రావాలి, తండ్రి అయిన దేవుని యొద్దకు వెళ్ళాలి, వాక్యం యొద్దకు వెళ్ళాలి, సత్యం యొద్దకు వెళ్ళాలి, సత్య సంబంధమైన జీవితం జీవించడానికి అలవర్చుకోవాలి. నా మాటలు విని, మరలా చెప్తున్నాడండి, నేను చెప్పు మాటలు అని ఇందాక ఉంది, ఇప్పుడు నా మాటలు విని, నా మాటలు వినాలి, నా మాటలు వినాలి. వినేటప్పుడు పెడచెవిని ఉంటే, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను కదా, మాట్లాడేటప్పుడు ఇక్కడ తారా జువ్వలో లేకపోతే పెద్ద పెద్ద సౌండ్స్ వస్తున్నాయి కదా, వాటిని వింటున్నాను అనుకోండి, మీతో మాట్లాడడానికి నేను ఇబ్బంది పడిపోతాను. అలాగే మీ ప్రాంతంలో కూడా ఇప్పుడు ఊళ్ళంతా ఈ దీపావళి అడాబడి సౌండ్స్ ఉంటాయి. నేను మాట్లాడుతున్న మాటలు మీరు వినకుండా ఆ సౌండ్స్ విన్నారనుకో, అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారు. నేను ఏం చెప్పాను, అసలు సరైనది చెప్పానా లేదా అనే దాని గురించి కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఇలాంటి పండగ ఒకటి యూదులకు కూడా ఉందండి. దాన్ని ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అంటారు. ఫెస్టివల్స్ ఆఫ్ లైట్స్ అని వారు కూడా చేస్తారు. వారు కూడా చెదిరిపోయిన యూదులు వంటి వారు, ఆర్యులంటి వారు మధ్యప్రాచ్యం అంటే జర్మనీ లాంటి ప్రదేశం నుండి మన భారతదేశానికి వచ్చారని, వారిలే ఆర్యులని, వారిదే హైందవ మతం అని ఒక చారిత్రక ఆధారాలు ఉన్నాయి. వారు ప్రవేశపెట్టిన ఇది మొదట యూదుల్లోంచి వచ్చి ఉండవచ్చు అనేది నా యొక్క అభిప్రాయం. కాబట్టి నా మాటలు వినాలి, వాడు చెప్పిన చేయు ప్రతివాడు. ఇక్కడ ప్రభు అయిన యేసు చెప్పిన వాటిలో వినండి, ఆయన యొద్దకు రావాలి, ఆయన మాటలు వినాలి, వాటి ప్రకారము చేయాలి. కాబట్టి ఇలాగ చేయకుండా ఆయన మాటలు వింటున్నాము, ఆయన పిలుస్తున్నాము, ప్రభా అని పిలుస్తున్నాము అని చెప్పినంత మరో ప్రయోజనం ఏమి లేదు. ప్రియులారా, ఈ విషయాల గురించి ఇంకా కొంచెం ఆలోచనగా మనం చదవడానికి మలాకీ గ్రంథం అంటే మత్తయి సువార్తకు ముందుగా ఉన్న పాత నిబంధనలో చివరి పుస్తకం అన్నమాట. మలాకీ గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుదాం. ఇశ్రాయేలీయుల యొక్క స్థితి ఎలాగుందని, దేవుడైన యెహోవా బాధపడ్డారో చూద్దాం. 6వ వచనం నుంచి, కుమారుడు తన తండ్రిని కనపరచును కదా, దాసుడు తన యజమానిని గణపరచును కదా. గణపరచడం అంటే ఏంటండి? పొగడమేనా? గణపరచడం అంటే పొగడమేనా? నా కుమారులు నా మాట వినలేదనుకోండి, నన్ను కనపరిచినట్లుగా అవదు. అలాగే నేను నా తండ్రిని కనపరచాలి అంటే ఆయన మాట వినాలి. అలాగే మహోన్నతుడైన దేవుని కనపరచాలంటే ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి. ప్రభు అయిన యేసును మనము కనపరచాలి అంటే ప్రభు అయిన యేసు యొక్క అడుగు జాడల్లో మనం నడవాలి. అలా కాకుండా మనం కనపరుస్తున్నాం నిన్ను కనపరచడం లేదా, నిన్ను పకడడం లేదా అని మనం చెప్పినంత మాత్రాన హృదయాలను అంతరింద్రియాలను ఎరిగిన మహోన్నతుడైన దేవుడు ఆ సంగతిని గ్రహింపకుండా ఉంటాడా, ఎరగకుండా ఉంటాడా, ఆలోచన చేయకుండా ఉంటాడా, తెలుసుకోకుండా ఉంటాడా? మన హృదయం మనకు తెలియకపోవచ్చేమో, మన హృదయం ఎదుటివానికి తెలియకపోవచ్చు, కానీ
దేవునికి హృదయాలు అంతరింద్రియంలో ఉంటున్న సమస్తము తెలుసు. కాబట్టి ప్రియులారా, 6వ వచనం నుంచి మనం చదివినప్పుడు, కుమారుడు తన తండ్రిని కనపరచును కదా, దాసుడు తన యజమానిని కనపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా. ప్రియులారా గమనించండి, యాజకులను గురించి మాట్లాడుతున్నాడు. నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమైనా? నేను తండ్రి తండ్రి అని పిలుస్తున్నారు, ప్రభా ప్రభా అని పిలుస్తున్నారు. నేను తండ్రిని లేక ప్రభువుని అనుకో, నాకు రావాల్సిన ఘనత ఏది? నాకేమాత్రము ఘనత లేని స్థితిలో యాజకుల్లో మీరు ప్రవర్తిస్తున్నారు. నేను యజమానుడనైతే నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడుగుగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితమని మీరందరూ దేవా 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 అంటున్నాం కదా, ప్రభా 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 అంటున్నాం కదా, ఇంకంతకంటే ఏం కనపడతాలయ్యా నిన్ను అన్నట్లుగా మనం ప్రవర్తించకూడదు. ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితమని మీరందరూ నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనము మీరు అర్పించచ్చు. ఏమి చేసి నిన్ను అపవిత్రపరచమని మీరందరూ యెహోవా భోజనపు బల్లను నీచపరచినంత చేతనే కదా. గుడ్డి దానిని తీసుకుని బలిగా అర్పించిన ఎడలా అది దోషము కాదా? కుంటి దానినైనను రోగము గల దానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? అటు వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడలా అతడు నీకు దయచూపునా, నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుతున్నా. ప్రియులారా, మనం ఎవరికైనా ఏదైనా బహుమానం ఇవ్వాలనుకున్నప్పుడు పాడైపోయింది, పనికిరాంది, నీచమైంది ఇచ్చామనుకో, ఇదేంటి నీకు పనికిరాంది తెచ్చి నాకు ఇస్తావా అని బాధపడతాడు కదా. మహోన్నతుడైన దేవునికి ఇవ్వవలసింది ఏంటంటే శ్రేష్టమైన ఇవ్వాలండి. శ్రేష్టమైనది, అతి మనోహరమైన, ప్రీతి కలిగింది, ప్రియమైనది దేవునికి ఇవ్వాలి. అలాంటి అర్పణ అర్పించిన హేబేలు అంగీకరించబడ్డాడు. కయీనైతే మనపూర్వకమైనది అర్పించలేదు. అతని హృదయంలో పాపముండి ఇచ్చాడు కనుక అది అంగీకరించబడలేదు. ఎందుకంటే నీ హృదయంలో పాపమున్న ఎడల వాకిట పాపం పొంచి ఉంటుందని చెప్పాడు. అంటే హృదయంలో ఒకలాగా ఉంది, ఒకలాగా మాట్లాడాడు అనమాట, ఒకలాగా ఇచ్చాడు అనమాట. కాబట్టి దానిని దేవుడు అంగీకరించిన కారణంగా అతని అర్పణను దేవుడు చూసివేశాడు. ఎందుకంటే లేవియాకాండంలో చాలా స్పష్టంగా చెప్పబడిందండి. లేవియాకాండం 22వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదువుదాం. లేవియాకాండము 22వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదువుదామండి. ప్రియులారా, మీ దగ్గర బైబిల్ ఉంటే తీసుకుని చూడండి. కురిపి అయిన కూడనైనను గొర్రె మేకల మందలలోని దానినైనను స్వేచ్ఛార్పణముగా అర్పింపవచ్చును గాని అది మృక్కుబడిగా అంగీకరింపబడదు. విత్తులు నులిపిన దానిని గాని, విరిగిన దానిని గాని, చితికిన దానిని గాని, కోయబడిన దానిని గాని యెహోవాకు అర్పింపకూడదు. మీ దేశంలో అట్టి కార్యము చేయకూడదు. ప్రియులారా గమనించండి, దేవునికి అర్పించేవి హృదయపూర్వకమైనవై, మనపూర్వకమైనవై, ఆత్మ సంబంధమైనదై, దేవునికి సంపూర్ణ అంగీకారం కలిగినవై ఉండాలి. అలా కాకుండా మనం ఇష్టం వచ్చింది అర్పించినట్లయితే దేవుడు దానిని ఎంత మాత్రమును అంగీకరించడు. అలాగే ఇక్కడ అంటే కుంటిదానికి గుడ్డిదానికి మాంసం ఉండదు అని కాదు, కానీ మన జీవితంలో కుంటితనంతో దేవుని మనము వెతకూడదు. అలాగే గుడ్డితనంతో మనము వెతకూడదు. లేకపోతే బలహీనమైనది, ఎందుకు పనికిరాని ఆలోచనలతోటి దేవుని మందిరములకు కానీ దేవుని యొద్దకు కానీ మనం వెళ్ళకూడదు. సంపూర్ణమైన మంచి మనసుతో మనము
తప్పించవలసి ఉండగా ప్రభువా ప్రభువా అని ఒట్టి మాటలు పలకడం వలన ఏమి ప్రయోజనం? దేని గురించి దైవజనుడైన యోబు మరొక కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. యోబు గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనం మనం చదివినప్పుడు, యోబు గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుదామండి. దేవుని మర్చు వారందరి గతి ఎట్లే ఉండును, భక్తిహీనుని ఆశ నిరర్ధకమగును, అతని ఆశ భంగమగును. ఆశ ఉంది కానీ విధేయత లేదు, ఆశ ఉంది కానీ లోబడేతనం లేదు, ఆయన యొద్దకు సమీపించేది లేదు, మాట వినేది లేదు, అలాగే దాన్ని అనుసరించి నడుచుకునే విధం లేదు. అలాగ లేకుండా దేవుని యొద్ద ప్రార్థనలు, విజ్ఞాపనలు, మరలు, ఉపవాస దీక్షలు, అనేకమైన కార్యక్రమాలు మనం చేస్తే ఆ ప్రార్థన అంగీకరించబడదు. నా హృదయంలో నేను పాపమును లక్ష్య పెట్టిన ఎడలా ప్రభువు నా మనవి వినకపోవును అంటాడు దావీదుడైన దావీదు 19వ కీర్తనలో. కాబట్టి ప్రియులారా, గమనించండి, మన ప్రార్థన మనవి వినపడాలి దేవునికేనంటే మొట్టమొదట దేవుని యొక్క చిత్తమును, దేవుని యొక్క ఆలోచనను, దేవుని యొక్క కోరికను, దేవుని యొక్క ఆశను, కోరికను మనం మళ్లించవలసి ఉన్నాం. ఇదే యోబు గ్రంథంలో మనం చదువుతున్నాం. అతని ఆశ భంగమగును, అతడు ఆశ్రయించినది సాలెపురుగు పట్టే. ఆశిస్తున్నాడు కానీ అది సాలెపురుగు అల్లుతా, చూసారా? అదన్నమాట. అతడు తన ఇంటి మీద ఆనుకొనగా అది నిలవదు. సాలెపురుగు పట్టిన ఇంటి మీద వేసి వర్షం రాకుండా కాపాడాలని అనుకుంటే అది ఇంటి మీద వర్షం పడకుండా కాపాడదు. అతడు గట్టిగా దాన్ని పట్టుకొనగా అది విడిపోతుంది. అది వస్త్రము నేసినట్లుగా గట్టిగా ఏమీ ఉండదు కనుక ఆ సాలెపురుగు అది పట్టుకోవడానికి ఉండదు. దాని మీద అది ఏమాత్రం ప్రయోజనకరమైనది కాదు. ఎండకు అతడు పట్టి బలియును, అతని తీగలు అతని తోట మీద అల్లుకొను, అతని వేళ్లు గొట్టు మీద చుట్టుకొను. రాళ్లు గల తన నివాసమును అతడు తేరు చూచును. దేవుడు అతని స్థలములో నుండి అతని వెళ్ళగొట్టిన ఎడల అది నేను నిన్ను ఎరిగను, ఎప్పుడు నిన్ను చూడలేదను. ఇది అతని సంతోషకరమైన గతికి అంతము. అతడున్న ధూళి నుండి ఇతరులు పుట్టెదరు. ఆలోచించుము, దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు. ఆలోచించుము, దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు. అతని దుష్కార్యము, ఆయన దుష్కార్యములు చేయవారిని నిలవబెట్టడు. దుష్కార్యములు చేసేవాడినేమో నిలబెట్టడు, యథార్థవంతుని త్రోసివేయడు. ఇది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఆలోచన విధానం. కాబట్టి ప్రియులారా, మనము ప్రభువా ప్రభువా అని పిలవడం వలన ఏమాత్రము ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఇది క్రైస్తవులమైన మనము తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన విషయం, సంపూర్ణ హృదయం. ఎందుకంటే చాలా మంది మనం టీవీ పెట్టగానే బోధకులు బోధ చేస్తూ ప్రజలు చెప్తూ ఉంటారు, అమ్మా నువ్వు పట్టుదలగా ప్రార్థన చేయమ్మా, నువ్వు పట్టుదలగా ప్రార్థన చేయమ్మా, అడిగమ్మా, అడుగు, రోజించు, నువ్వు హృదయాన్ని బాదుకో, నువ్వు అడుగు, గోజాడు నీకు ఇస్తాడు. మీరు ప్రార్థన చేయండి వస్తుంది అంట. ఏం ప్రార్థన చేయకముందు ఏం చేయాలి అన్నాడంటే యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో, అతడు పాపము చేసిన వాడైతే పాపక్షమాపణ పొందాలి.
పాప క్షమాపణ మొట్టమొదటి కలగాలి. నీకు తన సమస్య పరిష్కరించబడ్డానికి, నీ రోగం పోవడానికి, నీ వ్యాధి పోవడానికి, నీ ప్రార్థన ఆలకించబడ్డానికి, నీ ప్రార్థనకు ప్రతిఫలం రావడానికి నువ్వేం చేయాలి అనంటే, నీ ప్రార్థనకు తగిన ప్రతిఫలం ఎలాగ వస్తుంది అనంటే, నువ్వు ఎలా పడితే అలాగ చేస్తే రాదు అన్నాడు. దానికి ఉదాహరణగా ప్రభువైన యేసు చక్కని కథ చెప్పారండి. చక్కని ఇల్లు. లూకా సువార్త 6:48 నుంచి చదువుతాం. వాడు ఎలాగుంటాడంటే 47 నుంచి చదువుతాను, దయచేసి వినండి. నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతి వాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును. వాడి ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలియుండును. ఇల్లు కట్టాలనుకున్నాడు, లోతుగా త్రవ్వాలి, బండ మీద పునాది వేయాలి, వేసిన వాని పోలియుండును. వరద వచ్చి ప్రవాహం ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడి ఉండటం వలన అది కదలింపలేకపోయాను. దాన్ని కదలలేదండి, అది కదలలేదు. అయితే నా మాటలు వినకయు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వారిని పోలియుండును. ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలిపడెను. ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పాను. ఇదే విషయాన్ని ప్రభువైన యేసు మత్తయి సువార్తలో కూడా చెప్పారు. మత్తయి సువార్తలో కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఎందుకంటే ప్రభువైన యేసు తనను వెంబడించిన వారు స్థిరమైన పునాది, బలమైన విశ్వాసము, సత్య మార్గము ప్రకారం వారు జీవించాలనేది ఆయన కోరుతున్నాడు. అంతేగాని ఏదో మనము వచ్చాము పోయాము, క్రైస్తవులు అనిపించుకున్నాము, బాప్తిసం పొందాము, సంఘంలోనికి వెళ్తున్నాము, కానుకలు ఇస్తున్నాము కాబట్టి మన ప్రార్థన ఎందుకు అంగీకరించడు? బోధకుడిని అడగొచ్చు మీరు, నేను రోజు చందాలు ఇస్తున్నాను కదయా, నా కోసం ఎందుకు ప్రార్థన చేయమని. ఎందుకంటే నువ్వు చందాలు ఇస్తున్నావు కాబట్టి అతడు బాధ్యత వహించవలసి ఉంది. కానీ నువ్వు మొరపెట్టేది దేవునికి కదా. ఆయనకు తెలుసు నీవు హృదయంలో ఎలాగ ఉన్నావో. నువ్వు అసలు ఆయన దగ్గరికి వచ్చావా, మొర విన్నావా, ప్రార్థన మాటలు విన్నావా, వాటి ప్రకారం చేస్తున్నావా, ఆయనకు తెలియకుండా ఏముండదు. కాబట్టి ప్రియులారా, మత్తయి సువార్తలోని విషయాన్ని మనం చదువుకుందాం. మరలా వీళ్ళు ఏమంటారటంటే, ఆ దినమందు 22వ వచనం నుండి అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమును ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెబుతున్నారు. కరెక్టే, నువ్వు విశ్వసించిన సమయంలో చేసి ఉండవచ్చు, ప్రవచించి ఉండవచ్చు. ప్రవచించడం అయితే బోధించడం. ఇంతకుముందు బోధించావు, ఇప్పుడు బోధించడం మానేశావు. ఇంతకుముందు బోధించావు, మహోన్నతుడైన దేవుని గురించి చెప్పావు, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ కలుగుతుందని చెప్పావు, ఆయనలో నిత్య జీవం ఉందని చెప్పావు, అన్ని బాగానే చెప్పావు. ఆయన నామమున ప్రవచించావు, ఆయన నామమున దయ్యమును కూడా వెళ్ళగొట్టావు. అప్పుడు నీకు విశ్వాసం ఉంది. నీ నామమున అనేకమైన అద్భుతములు చేశావు, అద్భుతమైన కార్యక్రమాలు చేశావు. తర్వాత తేమాయి లోకమును విడిచి నన్ను విడిచిపోయాడు అని చెప్పినప్పుడు, అంటే ఏమేమి విడిచిపోయాడంటే, ఒక దైవజనుని విడిచిపోయాడు, స్వార్థ సత్యమును విడిచిపోయాడు, అన్నిటినీ విడిచిపోయాడు అన్నమాట. ఇప్పుడు అతని స్థితి భ్రష్టత్వంతో కూడిన స్థితి. నేను అప్పుడు ఇలా చేశాను, ఇప్పుడు ఇలా చేశాను అని నువ్వు చెప్తే నీ స్థితి ఇప్పుడు ఎలాగుందో అనేది అక్కడ పరిగణలోనికి తీసుకొని రాబడుతుంది. కాబట్టి అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను, అక్రమం చేయవారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండడు. బుద్ధిమంతుడికి బుద్ధిహీనునికి ఉంటున్న తేడా ఇక్కడ ప్రభువైన యేసు చెప్తున్నారు. బుద్ధిమంతుడు బండ మీద కట్టిన ఇండ్లు
బలమైన ఇల్లు కడతాడు. పోయిన వారం నేను మీతో మాట్లాడినప్పుడు చెప్పాను, ఆ కొరింథీయులకు రాసిన పత్రికలు, నేను నేర్పరి అయిన శిల్పకారుని వల్లే పునాది వేస్తేనే ఒకడు దాని మీద కట్టుతున్నాడు, ఎలా కట్టుతున్నాడో తాను ఒకసారి చూసుకోవాలన్నాడు. చూసుకునేవాడు ఏం చేస్తాడటండి, బంగారము వెండి వెలగల రాళ్ళతో కడుతున్నాడు, కర్ర గడ్డి కొయ్యకాలతో కూడా కడుతున్నాడు. అగ్ని దాన్ని పరీక్షించినప్పుడు దాని పనిని చూపుతుంది. కాబట్టి అగ్ని పరీక్షలో నిలబడేదిగా ఉండాలి. అలాగే ఇక్కడ ఇల్లు ఏమైంది ఉంటే, బుద్ధిమంతుని ఇల్లు చాలా బలముగా ఉంది. వాన వచ్చింది, వరదలు వచ్చాయి, వాన వచ్చింది, వరదలు వచ్చాయి, రెండు వచ్చాయి. గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టింది. ఇప్పుడు అమెరికా దేశంలో 300 నుంచి 500 కిలోమీటర్ల గాలి వేస్తే అమెరికా దేశంలో ఉంటున్న బలమైన ఇల్లు కూడా ఏది నిలబడకుండా ఎగిరిపోతుందని ఫ్లోరిడా ప్రాంతాన్ని గురించి చెబుతున్నాయి. అంటే అమెరికా కదా, అంత ఈజీగా ఎగిరిపోతాయా అని అనుకోవచ్చా? నువ్వు అమెరికా కాదు, ఎంత బలమైన వాడైనా సరే నిన్ను ఎగరగొట్టాలంటే దేవునికి అది ఆయనకు అసాధ్యమైంది కాదు. కాబట్టి నీ భక్తిహీనత, నీ బుద్ధిహీనత ఆయన ఎదుట నిలబడదనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. కాబట్టి మరి నా మాటలు విని వాడు చెప్పిన చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. ఒక అమెరికాలో ఉంటున్న స్నేహితుడు, ఇండియాలో ఉంటున్న ఒక స్నేహితుడు ఇంజనీరింగ్ చేశాడు, వాడికి ఉద్యోగం లేదు పాపం. నేను డబ్బు పంపుతాను, మంచి స్థలం కొని ఇల్లు కట్టరా అని ఇచ్చాడట. డబ్బు ఎంత ఇచ్చాడో అంత ఇల్లుది కూడా గబగబా ఇసుకతోటి పైన కట్టేసి ఉంచేశాడు. కొంతకాలం పోయిన తర్వాత తన స్నేహితుడు తిరిగి వచ్చి, ఇది ఇల్లు కట్టానన్నావు, ఇదేనా, బాగుంది, చూడటానికి చాలా బాగుంది, ఇల్లు నీకేరా అన్నాడట. అరే నాకే ఇల్లు అని చెప్పుంటే నేను బలంగా కట్టుకుందును, ఇది కాబట్టి నాకని నాకు తొయలేని కారణంగా నేను దీన్ని అలా తేలిక కట్టేశాను అని చెప్పిన బుద్ధిహీనుడు అనమాట. కావున ప్రియులారా, మనము బుద్ధిమంతుని వలె ప్రవర్తించడానికి ప్రభాని పిలవడం కాదు, పరలోకమందున మన తండ్రి అయిన దేవుని చిత్తమును ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా జరిగించి దేవునికి ప్రియమైన బిడ్డలుగా ఉండాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. వినుచున్న